నిన్నటి రోజున మీకు లలితా సహస్రనామ స్తోత్రం గురించి నేను మనవి చేస్తూ కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలిలతాఫలకు చద్వయి లక్షరోమలతాధారతా సమున్నీయ మధ్యమ స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయ. ఈ నామం గురించి నేను పెద్ద ప్రస్తావన చేయలేదేమో. అమ్మవారి యొక్క స్తనముల బరువు చేత నడుము విరిగిపోతుందేమో అలా అని అనిపించేటంతగా ఆమె వక్షస్థలము ఉంటే అలా ఏవి ఇబ్బంది కలగకుండా 3 సార్లు తాడు వేసి కట్టారా అన్నట్టుగా ఆవిడ యొక్క కడుపు మీద ఉన్నటువంటి మడతలు కనపడుతున్నాయి. అది దాని అర్థం. అరుణారుణ కౌసుంభవస్రభాస్వత్కటీచటి రత్నకింకిణికారం యరశనాదామభూషిత అన్న నామం వరకు నిన్నటి రోజున మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున మాటయందు మర్యాద అంటే ఎలా ఉంటుందో అలా పిలుస్తారు వసిన్యాది దేవతలు అమ్మవారిని. కామీషజ్ఞాత సౌభాగ్యమార్దవోరు ద్వయాన్విత అని పిలిచారు. అమ్మా, నీ యొక్క ఊరువుల సౌందర్యము ఒక్క కామేశ్వరునకు మాత్రమే తెలుసు. ఒక్కొక్క మాట మాట్లాడడంలో పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క మాట మాట్లాడడంలో ఆ మాట్లాడినటువంటి వ్యక్తి సంస్కారం బయటికి వస్తుంది. హనుమ సీతమ్మని, అమ్మ నువ్వు నాతో వచ్చేసేయి, నా భుజాల మీద కూర్చోపెట్టి తీసుకెడతానన్నారు. తీసుకువెడతానన్నప్పుడు వచ్చి నా భుజాల మీద కూర్చో, నిన్ను తీసుకెడతాననలేదు ఆయన. ఆయన ఏమన్నారంటే, అగ్నిహోత్రంలో హవిస్సునిచ్చినప్పుడు హవ్యవాహనుడు దాన్ని పట్టుకెళ్ళి దేవతలకు ఎలా అందిస్తాడో, హవ్యం ఇవ కృతానల, అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సుని అగ్నిహోత్రుడు పట్టుకెడితే దేవతలకి అది ఎంగిలవదు. అగ్నిహోత్రం పట్టుకెడితే పవిత్రం అవుతుంది. అలా అమ్మా నువ్వు నా భుజం మీద కూర్చుంటే నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పిస్తాను అన్నారు. అంటే అసలు చెప్పడంలోనే ఎంత పవిత్ర భావనో చూడండి. ఒక మనిషి సంస్కారం మాట యందు ప్రతిబింబిస్తుంది. ఏ అవయవం గురించైనా మాట్లాడవచ్చు, కానీ కొన్ని అవయవముల గురించి ఉపమానం వేయడం కూడా దోషమే అవుతుంది. కాబట్టి ఎంత మర్యాదగా మాట్లాడారంటే వసిన్యాది దేవతలు కామీషజ్ఞాత సౌభాగ్యమార్దవోరు ద్వయాన్విత. అమ్మా నువ్వు మా తల్లివి, నీ తొడల యొక్క సౌందర్యము నీ భర్త అయిన మహాకామేశ్వరునకొక్కరికే తెలుసు. చాలు. అంత అందంగా వాళ్ళు మాట్లాడారు ఆ నామాన్ని. దాని యందు ఒక గౌరవం ఉంది, ఒక పవిత్రత ఉంది. మనం కూడా ఆ భావనతో నమస్కరిస్తే సరిపోతుంది. మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత. తరువాతి నామంలో పర్వాలేదు, ఈ విషయంలో మనం ఉపమానం వేయవచ్చు, దోషమేం లేదు అనిపించింది. ఈ విషయంలో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక పెద్ద సంకేతం ఒకటి వేశారు. ఈ సౌందర్యలహరి చదివేటప్పుడు కానీ, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కానీ ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఎవడైనా ఉంటే, ఏ నామం దగ్గరైనా వాడు అమ్మతనాన్ని చూడలేక విచలితుడైపోతే వాడు చాలా దూరములో నించోపెట్టబడతాడు. వాడికి అమ్మవారి పాద దర్శనము లేదని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా అండి? ముఖమండలం వరకు పర్వాలేదు, ముఖమండలం దాటి కిందకి వెళ్ళేటప్పుడు కేవలం మీరు కొడుకుగా నిలబడి దర్శనం చేయవలసి ఉంటుంది. లేదు, ఆడవారైతే ఒక కూతురుగా నిలబడి దర్శనం చేయవలసి ఉంటుంది తప్ప ఇంకా ఏ విధమైనటువంటి భావన కానీ అందులో ఏమిటి ఇలా చెప్పారు అని దాని మీద పెద్ద అనవసరపు రాద్ధాంతం కానీ చర్చ కానక్కర్లేదు. అది కేశాది పాదాది పర్యంత ఉపాసనము అని తెలుసుకుంటే చాలు. అది ఒక తల్లి భావనతో వాళ్ళు చెప్పగలిగారు, వాళ్ళ ఉపాసన బలం అది అని మీరు స్వీకరించగలిగితే ధన్యులు. అలా కాకుండా ఏ నామం దగ్గరైనా మనసు విచలితం అయిపోయింది అనుకోండి, అయిపోతే అది దోషభూయిష్టమైన ప్రవర్తన. వాడికి అమ్మ పాదములు అందమన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకనంటే అవి దాటి కింద కడితే కదా ఆ పాదాలు కనపడేది. అటువంటి బుద్ధి కలిగిన వాడికి, ఎటువంటి చాంచల్యం ఉన్నవాడికి అమ్మవారి పాదాల దాకా ఏం పెడతాడు? వాడు అమ్మవారి చేత దూరంగా విసిరివేయబడతాడు. కాబట్టి నువ్వు స్థిరచిత్తుడవై ఒక కొడుకుగా నిలబడి స్తోత్రము చేయవలసి ఉంటుంది. అలా ఉపాసన చేయవలసి ఉంటుంది. తరువాతి నామంలో అంటారు మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామం దగ్గర కొద్దిగా ఉపమానం వేస్తే వచ్చే దోషం ఏమీ లేదు అనుకుని ఉండుంటారు బహుశా వసిన్యాది దేవతలు. అందుకని అంటున్నారు ఒక మాణిక్యమును. మాణిక్యం అంటే ఎర్రటి కాంతితో ఉంటుంది. అటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి మాణిక్యముతో ఒక కిరీటమును తయారు చేస్తే దానికి ఇంకా బంగారంలో మాణిక్యాన్ని పొదగలేదు, ఒక మాణిక్యాన్ని కిరీటంగా తయారు చేశారు. కిరీటం ఎంత గొప్పగా తయారు చేసినా ఇలా కుంభాకారంగా వస్తుంది, అంటే ఇలా వటుతలంగా ఉంటుంది.
ఒక మాణిక్యముతో చేయబడినటువంటి కిరీటమును తెచ్చి అక్కడ పెడితే అది ఎంతటి ఎర్రటి కాంతితో ఉంటుందో, నీ 2 మోకాళ్ళు 2 మోచిప్పలు అంత ఎర్రటి కాంతితో ఉన్నాయి అని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు, మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇందులో మేము వేసినటువంటి ఉపమానమును తిరస్కరిస్తున్నామన్నమాట వాళ్ళు వేయలేదు. మిగిలిన చోట్ల ఎప్పుడైనా వేస్తే పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భూహు అన్నారు. అమ్మా, నీ యొక్క ఆ కపోలముల సౌందర్యము పద్మరాగములతో చేయబడినటువంటి అద్దము యొక్క కాంతిని తిరస్కరిస్తోంది అన్నారు. ఇక్కడ మాత్రం తిరస్కరిస్తోంది అన్నమాట వాళ్ళు వాడలేదు. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అంటే పెద్ద చర్చి చెయ్యడానికి కావలసినంత అవసరాన్ని ఇవ్వలేదు. అంత ఎర్రటి కాంతితో ఉంటాయని నువ్వు నమస్కరిస్తే సరిపోతుంది. ఒక మాణిక్య కిరీటం ఎలా ఉంటుందో ఊహ చెయ్యి. ఇందులో అమ్మని అమ్మగా నిలబడి స్తోత్రం చేసేటప్పుడు పరమ పవిత్రమైనటువంటి భావనతో స్తోత్రం చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడికి అది ఎంత దర్శనీయంగా ఉంటుందో, ఎంత సంతోషకరంగా ఉంటుందో శంకర భగవత్పాదులు ఒక అందమైన శ్లోకంలో చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. నేను నా జీవితంలో ఎన్నో మార్లు మా అమ్మగారి కాళ్ళు పట్టాను. నేనేమిటంటే మీలో ఎవరు పట్టలేదు? అమ్మ కాళ్ళు పట్టని వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మ కాళ్ళు పడితే మోకాళ్ళు చూడకుండా ఉంటాయేంటి? అమ్మ మోకాళ్ళు చూడని వాడు ఎవరు ఉండడు లోకంలో. అమ్మ మోకాళ్ళు అందరూ చూస్తారు. అమ్మ మోకాళ్ళు చూస్తే వచ్చిన నష్టం ఏముంది? అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు మోకాళ్ళు చూస్తే పవిత్రమైన భావనతో ఉన్నటువంటి వాడికి ఇబ్బంది ఏమి ఉండదు. అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు కొడుకుగా కాళ్ళు పడతాడు తప్ప ఇంకే భావన ఉంటుందండి అందులో. కాబట్టి శంకర భగవత్పాదులు అలా పట్టినటువంటి వారు, అమ్మవారిని నిరంతరం అలా సేవించిన మహాపురుషుడైన. కాబట్టి ఆ పవిత్రతని ఇనుమడింప చేస్తూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ఎంత అందమైన శ్లోకం చెప్పారంటే బహుశः చాలా కొద్ది మంది కవులు మాత్రమే అంత పవిత్రంగా అంత అందంగా మాట్లాడగలరు. ఆయన అన్నారు, కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమపి. శంకర భగవత్పాదులు ఏ శ్లోకంలో అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందో ఆ పేరు పెట్టి పిలుస్తారు. అసలు బేసి సంఖ్యతో ఆడపిల్లని పిలిచేటప్పుడు ఈ పేరుతో పిలవచ్చు అన్న స్పృహ కూడా చాలా మందికి ఉండదు. అసలు ఇటువంటి పేరు పెట్టుకునేవాళ్ళు లోకంలో కనపడ్డారు. ఆయన చూడండి ఎంత గమ్మత్తైన పేరుతో పిలిచారో. విధిజ్ఞే అని పిలిచారు. విధిజ్ఞే అంటే విధి నిషేధము, ఈ 2 మాటలు ఎవరికి ఉంటాయి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇంకా ఉపాసన చేస్తున్న వాళ్ళకి, బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి వారికి, బ్రహ్మజ్ఞాని అయిపోని వాడికి, ఇంకాను సాధనాబలంతో ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఏ స్థాయిలో ఉంటాడో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడేటప్పుడు ఎంత అందమైనటువంటి మాటతో అంటున్నారో చూడండి. విధిజ్ఞే అంటే విధి అంటే చేయవలసినటువంటి కర్తవ్యము. ఏ కర్తవ్యము చెయ్యాలో బాగా తెలుసున్నదానా, ఏ పనులు చెయ్యాలో బాగా తెలుసుకుని ఉన్నదానా, ఇది పిలుస్తున్నారు ఆయన. అసలు నాకైతే అనిపిస్తుంది, ఒక ఆడపిల్లకి ఇంతకన్నా గొప్ప పేరు లోకంలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏ పేరైనా బహుశా ఈ పేరు తర్వాత. ఈ పేరున్న పిల్లకి మీరేమి బోధ చేసేదేమి ఉండదు. అమ్మ మీ పేరేమమ్మా అని అడిగారు అనుకోండి, నా పేరు విధిజ్ఞ అనుకోండి. నాకైతే అటువంటి విధిజ్ఞ అని పేరు కలిగినటువంటి పిల్ల ఎక్కడైనా కనపడితే నాకైతే వెంటనే వచ్చే కోరిక ఏంటంటే ఈ పిల్ల నా కోడలైతే బాగుండు అని కోరుకుంటాను నేను. అలా నేను అనుకున్నానంటే అందులో దోషం ఏముందండి? నా కోడలు నా కూతురుతో సమానం. కాబట్టి విధిజ్ఞ అంటే చెయ్యవలసినటువంటి విషయములు బాగుగా తెలుసున్న పిల్ల. ఒక భార్యకి అన్నిటికన్నా బాగా తెలుసున్నది, విషయములు తెలుసున్నది, ఒక భార్యగా తాను జీవితం ఎలా జీవించాలో తెలుసున్నది అని మీరు ఎప్పుడు నిర్ణయం చేస్తారు? ఒక భార్య యొక్క మొట్టమొదటి లక్షణం తన భర్తని గౌరవించడం. తన భర్తని గౌరవించకుండా ఊళ్ళో ఎన్ని మెహర్బానీలు చేసినా అది ఎలా ఉంటుందంటే, కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మ రాలడిత సుగుణదాల తెనుగుబాల అన్నట్టుంటుంది.
కాబట్టి విధిజ్ఞ అంటే ముందు తన యొక్క కర్తవ్యము, తాను చేయవలసిన విధి తెలుసుకుని ఉన్నది, అంటే భర్తని గౌరవించున్నది. కాబట్టి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్పబోతున్నారు అంటే అమ్మవారు భర్తను ఎలా గౌరవిస్తుందో చెప్పబోతున్నారు. దానికి ఆయన ఎంత అందమైనటువంటి ఉపమానాలు తీసుకున్నారో చూడండి. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి. ఇది ప్రస్తుతం అవసరమైన విషయం కాదు, ముందు 2 పాదాల్లో ఉన్న విషయం. ఎందుకంటే నేను మోకాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప తొడల గురించి నేను మాట్లాడటం లేదు. అయినా శ్లోకంలో ఉంది కాబట్టి పైన 2 పాదాలకి ఒక్కసారి మనవి చేస్తాను. బంగారు అరటి చెట్లు అన్నవి లోకంలో ఉంటే ఆ బంగారు అరటి చెట్ల యొక్క బోజలు ఎలా ఉంటాయో అటువంటి తొడలు కలిగిన దానా, లేదా ఐరావతము, కరీంద్రాణం అంటే ఏనుగులలో గొప్పది ఐరావతం. ఐరావతం అనేటటువంటి ఏనుగు యొక్క శుండాన్ తొండం ఎలా ఉంటుందో అటువంటి తొడల సౌందర్యము కలిగినదానా తల్లి, నేను ఎలా అంటే అన్నాను. కానీ ఉభాభ్యామూరుభ్యాము భవయపి నిర్జిత్య భవతి. కానీ అమ్మ, బంగారు అరటి చెట్ల యొక్క సౌందర్యమును ఐరావతము యొక్క తొండము యొక్క సౌందర్యాన్ని నీ 2 ఊరువుల సౌందర్యము తిరగొట్టగలిగింది లేదా తిరస్కరించగలిగింది. ఎందుచేతను అంటే అవి ఏదో తొండం అనేటటువంటిది గరుగ్గా ఉంటుంది, అమ్మవారి ఊరువులతో ఉపమానం వేయడం కుదరదు. కాబట్టి ఆ 2 పాదాలు అక్కడతో వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనకు కావలసింది మోకాళ్ల గురించి ఉపమానం. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే. అమ్మ, నీ మోకాళ్ళున్నాయే అవి సువృత్తాభ్యాం గుండ్రంగా ఉన్నాయమ్మా, చాలా గుండ్రంగా ఉన్నాయి. కానీ అమ్మా, నేను నీ కాళ్ళు పడుతున్నప్పుడు నేను గమనించింది ఏమిటంటే తల్లి, నీ శరీరం చాలా మృదువుగా ఉంటుందమ్మా, కానీ నీ మోకాళ్ళు మాత్రం చాలా గరుగ్గా ఉన్నాయమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకంత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా? ఆ విషయంలో నీ యొక్క మోకాళ్ళు ఆ ఐరావతము యొక్క కుంభస్థలాన్ని తొండాన్ని రెండిటి యొక్క గరుకుతనాన్ని దాటిపోయాయమ్మా అన్నారు. ఏనుగు కుంభస్థలం గరుగ్గా ఉంటుంది, తొండము ఇలా ముట్టుకుంటే గరుగ్గా ఉంటుంది. ఈ మోకాళ్ళు గుండ్రంగా ఎర్రగా అయితే ఉన్నాయి కానమ్మా, అవి కొంచెం నల్ల పడిపోయి గరుగ్గా పెచ్చు కట్టేసి ఇలా ముట్టుకుంటే అయ్యో ఏమిటి అమ్మకి ఇంత గరుగ్గా ఉన్నాయి మోకాళ్ళు అనిపించేటట్టుగా ఉన్నాయమ్మా. ఇలా నీ కాళ్ళు అంత మెత్తగా ఉన్నావు, మోకాళ్ళ దగ్గర ఎందుకమ్మా అంత గరుకైపోయింది అంటే, అదో కింద పడిపోతే మోకాలు పెచ్చు కట్టిందనుకోండి ఎలా ఉంటుందో, లేదా మీకు చాలాసేపు కూర్చుని పూజ చేసే అలవాటు ఉంటే ఆ చీలమండ అంటారే అది ఒకటి నల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ భూమికి ఒత్తుకోవడం అలవాటు అయిపోయి అది నల్లపడిపోతుంది. అప్పుడు దాన్ని ముట్టుకుంటే చాలా గరుగ్గా ఉంటుంది. అలా శంకర భగవత్పాదులు అంటారు, గుండ్రంగా ఉన్న నీ మోకాళ్ళు ఎంత గరుగ్గా ఉన్నాయంటే ఐరావతము యొక్క తొండం గరుకుతనం, కుంభస్థలం గరుకుతనం దీని ముందు పనికి రాలేదమ్మా అన్నారు. ఎందుకింత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా? నాకు తెలుసు అన్నారు. విధిజ్ఞే, నువ్వు బాగా కర్తవ్యం తెలుసున్న దానివి. జానుభ్యాం విభుద కరి కుంభద్వయమపి. కారణం ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే. పత్యుహు, ఎప్పుడెప్పుడు పరమశివుడు కనపడినా, ప్రతిరోజు పరమశివుడు కనపడగానే ఆడది భూమి మీద సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు కనుక నువ్వు నీ మోకాళ్లను ఉంచి నేలకి తాటించి వంగి నువ్వు పెట్టుకున్నటువంటి బొట్టు పరమశివుడి యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా నమస్కారం చేస్తుంటావు. అసలే కోమలమైన తల్లివి, నువ్వు రోజు అలా వంగి నమస్కారం చేయడంలో నీ మోకాళ్ళు గరుగ్గా అయిపోయాయమ్మా. అందుకని సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమపి. అందుకని నీ మోకాళ్ళు గరుగ్గా ఉన్నాయమ్మా అని శంకర భగవత్పాదులు నమస్కారం చేయగలుగుతున్నారు. అంటే ఇందులో మనం తెలుసుకోగలిగినది, మీరు అమ్మగా చూసి గుహ్యతమము గుహ్యతరము అని ఒక మాట ఉంటుంది. అంటే చూసినటువంటి దాన్ని అంత పవిత్ర భావనతో చెప్పగలిగినటువంటి స్థితి వాక్కుకి అలవాటు పడితే ఆయన మనసు చెక్కు చెదరలేదు. ఆయన మనసు పరమ పవిత్రంగా పాడికుండ ఎలా ఉంటుందో, పాలకుండ ఎలా ఉంటుందో, అమృతభాండం ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టే
ఏవి కదలనటువంటి మనస్సులోంచి వాక్కు కూడా అంత నిర్మలమై చంద్రుడి యొక్క జ్యోత్సన ఎలా ఉంటుందో, పాలకుండ ఎలా ఉంటుందో, అమృతపు తరగ ఎలా ఉంటుందో అంత పవిత్రమైనటువంటి వాక్కు నోట్లోంచి రాగలుగుతోంది. ఇది దేనికి ప్రతీక? నీ మనసుకి ప్రతీక. నేననడం కాదు, నువ్వు కూడా భావనతో నిలబడడం చేతనైన నాడు అమ్మ పరవశించిపోయి నిన్నొక కొడుకుగా తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది. కూర్చోపెట్టుకుని ఈ జన్మల తప్ప ఇంకొక జన్మ నువ్వు ఎత్తవలసినటువంటి అవసరం లేని స్థితిని, ఈ జన్మయందు నీకు సమస్తమైన సుఖములను తల్లి అనుగ్రహిస్తుంది. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. జగద్గురువులు కనుక, మహాపురుషుడు కనుక, లోకమునకు సందేశమును అందించవలసిన బాధ్యత ఉన్నవారు కనుక వారు అంత గొప్ప శ్లోకాన్ని మనకి అందించారు. కాబట్టి మనం అటువంటి స్థితిని మన మనసుకి ఏర్పరచుకోగలిగితే ఆనాడు మనం అమ్మ యొక్క ఉపాసకులుగా నిలబడేటటువంటి అదృష్టాన్ని పొంది ఉంటాం. తరువాతి నామంలో అంటారు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక అంటారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పిక్కల గురించి మాట్లాడుతున్నారు. స్మరతో నాభజంగిక. ఈ పిక్కలు అంటే ఈ వెనక భాగంలో ఉండేటటువంటి ఉబ్బెత్తుగా ఉండేటటువంటి ప్రాంతం. అమ్మవారి యొక్క పిక్కలు ఎలా ఉన్నాయని వసిన్యాది దేవతలు అంటున్నారంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక. స్మరుడంటే స్మరణ చేత పైకొచ్చేటటువంటి వాడు. మనస్సు, మనసిజుడు అని పేరు. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులోంచి పుట్టినవాడు కాబట్టి మనసిజుడని పేరు. స్మరణ చేయిస్తాడు కాబట్టి స్మరుడు అని పేరు. ఇప్పుడు ఈ మన్మధుడు 5 బాణములను తీసుకొచ్చి ఒక వరలో పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గర ఉండేటటువంటి పొది అంటారు, బాణములు పెట్టుకునేటటువంటి అమ్ముల పొది, ఆ పొదిలో పెట్టుకుంటాడు. ఆ మన్మధుడు పెట్టుకునేటటువంటి అమ్ముల పొదికి ఆరుద్ర పురుగులు అని ఉంటాయి. శ్రీరామాయణంలో అరణ్యకాండలో, కిష్కింధకాండలో వర్ణన చేస్తారు మహర్షి. అవి వర్షం పడినప్పుడు భూమి మీద పెద్దగా పాకుతూ ఉంటాయి. మనకి చూశారు, వానాకాలం వస్తే చిమ్మెట్టలని వస్తాయి, ఎక్కడా ఖాళీ ఉండదు, అలా పట్టేస్తాయి గోడల్ని. అలా ఆరుద్ర పురుగులు కూడా పర్వతాల యొక్క కింద భాగంలో నదుల ఒడ్డున బారులు బారులుగా పాకుతూ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమన్నారంటే ఆకుపచ్చటి చీర కట్టుకున్నటువంటి భూకాంత యొక్క చీర అంచు ఎర్రగా ఉంది అన్నారు ఆరుద్ర పురుగులు పాకుతూ ఉంటే. ఎందుకంటే చెట్లన్నీ చిగర్చి ఉంటాయి ఆకుపచ్చతనంతో. పొడమి తల్లి ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఆ చీర అంచు ఎర్రగా ఉంది ఆరుద్ర పురుగులు పాకితే అన్నారు. అలా ఎర్రటి ఆరుద్ర పురుగులన్నింటినీ తీసుకొచ్చి ఆ మన్మధుని యొక్క బాణతూణీరమునకు ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఖాళీ లేకుండా అమరికగా పెట్టేస్తే ఎర్రతనంతో కనపడుతున్నటువంటి ఆ అమ్ముల పొది ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క మోకాళ్ల కింద భాగములు, ఆ పిక్కలు అంత ఎర్రగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం గుర్తుపట్టవలసి ఉంటుంది. నిజంగా లోకంలో మన్మధుడి యొక్క అమ్ముల పొదిని చూసినవాడు లేడు. ఎందుకంటే ఆయన అనంగుడు, ఆయనే కనబడ్డు, ఆయన అస్త్రాలు కనబడవు, ఆయన యొక్క అమ్ముల పొది కనబడదు. నిజంగా ఒకవేళ ఆయన అమ్ముల పొది ఉన్నా ఆ అమ్ముల పొదికి తీసుకొచ్చి మీరు ఆరుద్ర పురుగుల్ని తాపడం చెయ్యడము కుదరదు. నిజంగా తాపడం చేసి మీరు ఆ తుణీరం ఒక్కటి తీసి ఇలా చేతిలో పట్టుకుని ఓహో ఆరుద్ర పురుగులు పెడితే ఇలా ఉంటుందని చెప్పడం కుదరదు. ఒక ఊహకు అలా చెప్పారంతే. కాబట్టి దానాదీనా మీకు తెలిసేది ఏమిటి అంటే అమ్మవారి యొక్క పిక్కలకి ఉపమానం వెయ్యడం దుస్సాధ్యమో, ఎవ్వరూ ఉపమానం వెయ్యలేరు. ఉపమానం వెయ్యలేరని చెప్పకుండా ఉపమానం వేసి చూపించడం సాధ్యం కాని స్థితిని, అలా చూడడం సాధ్యం కాని స్థితిని ఆవిష్కరించారు. ఒక్కొక్కచో ఒక్కొక్క రకమైనటువంటి విన్యాసం చేస్తూ ఉంటారు. కానీ శంకర భగవత్పాదులు మీకు మనవి చేశానే, అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసిన మహాపురుషుడు కాబట్టి ఆయన స్వతంత్రించారు, ఇంకొంచెం ముందుకెళ్ళారు. వీళ్ళు ఆయన ఎంత గొప్పగా మాట్లాడారంటే పరాజేతుం రుద్రం దిగుణశర గర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసికో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నకాగ్రచ్ఛద్మాన సురమకుట శాణైక నిశితాః అన్నారు. అమ్మా భాడం, నాకు బాగా నమ్మకం ఏర్పడిన తరువాత నేను ఈ నిజాన్ని చెప్తున్నానమ్మా. ఏదో చెప్తున్నారు శంకరాచార్యులు వారిని వినకు.
అమ్మ వినేటప్పుడు ఎలా వింటుంది? కొడుకు కదా శంకర భగవత్పాదులు, నువ్వు అన్నీ ఇలాగే చెప్తుంటావులేవయ్యా అంటుంది. ఎందుకంటుంది? ఆయన ఒక్కొక్కసారి వచ్చి అమ్మ దగ్గర ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. అమ్మా మన్మధుడు శివుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడమ్మా, నీ ఒక గొప్ప రథం సిద్ధం చేశాడంటారు. మన్యీ అంటారు. రథం సిద్ధం చేసుకుంటున్నాడా? శివుడు భూమిని రథం మీద ఎక్కుతాడయా, మన్మధుడికి ఎక్కడుంది రథం అంది అమ్మవారు. ఉందమ్మా. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ 2 చక్రాలు, ప్రతిబింబాల 2 చక్రాలు, 4 చక్రాలతో కూడిన నీ ముఖమనే రథాన్ని మన్మధుడికి యుద్ధానికి ఎడుతున్నాడు అన్నారు. అమ్మవారు నవ్వు నవ్వేసి. అలాగే ఇంకొకసారి అన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు మళ్ళీ అనుమానం వచ్చిందన్నారు. మళ్ళీ ఏం అనుమానం వచ్చింది శంకరా నీకు అంది అమ్మవారు. అంటే త్వయా హృత్యావామం వపరిపరితృప్తేన మనసా అన్నారు. ఇలా చూసి మనం అయితే నమస్కారం చేస్తున్నాం. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, అమ్మా నువ్వు దొంగతనం చేశావని కొంచెం నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. నేను దొంగతనం చేశానా? నా కర్మ నేను దొంగతనం చేయడం ఏమిటయా అంది ఆవిడ. అమ్మా మరి దొంగతనం చేయకపోతే నేను అన్నానని అనుకోవద్దు, నిన్నో మాట అడుగుతాను. శంకరుడు నీకెంత ఇచ్చాడు శరీరంలో? సగభాగం ఇచ్చాడు. కాబట్టి వామార్ధ భాగం ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి. మిగిలినది ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మా కుచాభ్యామానం రం మాకేమవుతోందంటే నీకు ఇటుపక్కన ఎర్రగానే ఉంది, ఇటుపక్కన ఎర్రగానే ఉంది. ఇప్పుడు అమ్మవారిని చూడండి, ఇటు ఎరిపే తెల్లగా ఉన్న శంకరుడి పక్కన నువ్వు వచ్చి ఎర్రటి దానివి కూర్చుంటే ఈ సగం కూడా ఎరుపు తెలుపు మీద పడిపోయి తెలుపు ఎరుపు అయిపోయింది. ఎరుపైపోతే శంకరుడు కనిపించకుండా చేసేసి ఎడం పక్క ఒక్కటే ఇస్తే కుడి పక్క కూడా పుచ్చేసుకోవడం దొంగతనం కాదేమిటమ్మా? అందుకని ఇలా అనుకుంటారేమో లోకులని అనుమానపడుతున్నానమ్మా అన్నారు. అమ్మవారు పెద్ద నవ్వు నవ్వేసింది. అందుకని ఇప్పుడు మళ్ళీ శంకరాచార్యులు వారు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మళ్ళీ నాకు అనుమానంగా, మళ్ళీ వచ్చావా? మళ్ళీ వచ్చింది అనుమానం అంటుందేమోనని ఇప్పుడు అంటున్నారు భాడం. అమ్మా ఇది ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు నవ్వేసే విషయమేం కాదు, చాలా గట్టి విషయం చెప్తున్నానమ్మా, బాగా విను. గబుక్కుని నవ్వేసి చాలా తేలిగ్గా తీసేసుకోకమ్మోయ్. ఏమిటి శంకరా నిజంగా ఈసారి అంత గొప్ప విషయం పట్టుకొచ్చావా? ఏది చెప్పైతే వింటాను అంది అమ్మవారు. పరాజేతుం రుద్రం. మొట్టమొదటే పెద్ద బాంబ్ ఎక్స్ప్లోజన్తో ఎత్తుకున్నారు. పరాజేతుం ఓడించేస్తున్నాడమ్మా. ఎవరిని? రుద్రం. ఆవిడికి ఎవరి లోకంలో ఓడిపోతే ఆవిడికి కావాలండి? శివుడే ఓడిపోతున్నాడంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అందుకని మే ఐ డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది సబ్జెక్ట్ విచ్ ఐ సైట్ బిలో అంటారంటే నేను కింద చెప్పే విషయానికి మీ యొక్క దృష్టిని ఆకర్షింపచేయవచ్చా అని అడిగినట్టుగా ఆయన అంటారు పరాజేతుం రుద్రం. ఇదనేటప్పటికి అమ్మవారు ఉలిక్కి పడుతుంది. ఏమిటి శివుడు ఓడిపోయాడా? ఆవిడ ఆదిశక్తి ఆయన భార్య అయి ఉండగా ఆయన ఓడిపోవడం ఏమిటి? కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఉలిక్కి పడింది. భాడం. పైగా అమ్మా బాగా ఆధారాలతో మాట్లాడుతున్నానమ్మా, ఏదో మళ్ళీ పూర్వలా మన్యే అంటూ వచ్చాననుకుంటున్నావేమో, జాగ్రత్తగా విను. పరాకు. అలాగా శంకరా చెప్పు ఏమైంది ఎలా ఓడిపోతున్నాడు? శంకరుడికి ఓటమేంటి అంటే ఆయన అన్నారు పరాజేతుం రుద్రం దిగుణశర గర్భౌ గిరిసుతే. ఓ గిరిసుతే అంటే గిరి అంటే పర్వతము యొక్క పుత్రి పార్వతి. అంటే ఎక్కడది ఇది ఎప్పి పడుపో. నువ్వు పర్వతరాజపుత్రిగా వచ్చి శుశ్రూష చేస్తే ఎవడు బాణం వేశాడో వాడిని కాల్చేసిన వాడున్నాడే, వాడు ఓడిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఎవడు కాల్చాడో వాడు ఓడిపోతున్నాడంటే పరమశివుడు ఓడిపోతున్నాడు. చెప్పేశారు రుద్రం అని. ఇప్పుడు గెలుస్తున్నవాడెవరు? మన్మధుడు. మన్మధుడు గెలుస్తున్నాడు. ఇప్పుడు కూడా అమ్మవారికి భయమే. నా అంతటి సౌందర్య రాశిని శుశ్రూష చేస్తున్నప్పుడు బాణం వేస్తే కాల్చేశాడా? ఇప్పుడు మన్మధుడికి ఓడిపోయాడా శంకరుడు? అంటే నాకన్నా లోకంలో సౌందర్య రాశి ఉందా, లేకపోతే శంకరుడికి బలహీనత వచ్చిందా? ఈ రెండూ అసంభవాలే. తనకన్నా సౌందర్య రాశి ఉండదని అమ్మవారికి తెలుసు, శంకరుడికి అటువంటి లౌల్యం ఉండదని తెలుసు. మరి శంకరుడు ఎలా ఓడిపోయాడు? ఇది కుతూహలం పుట్టించడం అవతలి వారిలో. ఇప్పుడు వెంటనే లోపల మనసులో భావన వచ్చేస్తుంది కదండి, ఇలా ఎలా జరుగుతుంది అనేటప్పటికీ అలా ఎలా జరుగుతుందా అని మీరు చాలా జాగ్రత్తగా వింటారు ఆ విషయాన్ని. వాడు ఒకవేళ సరిగా వినపడి కూడా సరిగా చెప్పు అంటారు. ఇప్పుడు
అవతల వారు మీకు వినపడేటట్టు చెప్పడం కాదు, వినపడేటట్టుగా వారి చెవులు రిక్కిస్తారు. ఇది శంకర ప్రజ్ఞ. చూడండి శ్లోకాన్ని ఎలా తీసుకొస్తున్నారు ఆయన. భాడం, అమ్మా చాలా నమ్మకంగా చెప్తున్నానమ్మా విను, పరాజేతుం రుద్రం, శివుడు ఓడిపోతున్నాడమ్మా. ఓడిపోతున్నాడా? ఎందుకు ఓడిపోతున్నాడు? దిగుణ శరగర్భౌ గిరిసుతే. మన్మధుడు ఇంతకు ముందు పరమశివుడి చేతిలో కాలిపోయాడు కదమ్మా. కాలిపోయినప్పుడు పరమశివుడికి మన్మధుడికి ఎన్ని బాణాలున్నాయి? 5 బాణాలున్నాయి. ఇప్పుడు ద్విగుణీకృతం చేసుకున్నాడు ఆ బలాన్ని. సాధారణంగా ఓడిపోయిన రాజులు ఏం చేస్తారంటే మళ్ళీ రాజ్యం సంపాదించుకోవాలంటే ఈ మాట చాలా పరాకుగా పెడతారు యుద్ధానికి. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎంత శక్తి ఉందో దానికి ద్విగుణీకృతమైనటువంటి సైన్యాన్ని కూడా తీసుకుని పెడతారు. కాబట్టి ఇప్పుడమ్మా ద్విగుణీకృతం చేసుకున్నాడు బాణాలు. ఏం బాణాలు? ఇంతకు ముందు ఎన్ని ఉన్నాయా ఆయనకి? 5 కదా ఉన్నాయి మన్మధుడికి. అదేనమ్మా ద్విగుణీకృతం చేశాడు. అంటే ఇప్పుడు 10 బాణాలు వచ్చాయా? ఎక్కడివి? ఎందుకు అమ్మవారికి అనుమానం? ఆవిడే ఇచ్చింది 5 బాణాలు. అరవిందము, కూటము, నవమల్లికము, నీలోత్పలము ఇలాంటివి 5 బాణాలే కదా నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు 10 బాణాలు వచ్చాయంటున్నావే, 10 బాణాలు ఎక్కడవా? నాకు తెలిసి ఇంకో 5 బాణాలు లేవే మన్మధుడికి. అమ్మా అక్కడే పొరపాటు పడుతున్నావు. నీకు తెలియట్లేదమ్మా. చూసావా, నీకు తెలియకుండా ఎన్ని జరిగిపోతున్నాయో లోకంలో. నువ్వు నాకు అన్నీ తెలుసు, దృశాద్రాఘీయస్య నేను చూస్తున్నాను అనుకుంటున్నావు. నీకు తెలియకుండా చక్కబెట్టేస్తున్నారు వ్యవహారాలు. మీ ఆయన మీదే జరిగిపోతుందమ్మా కుట్ర. చూసావా? కాబట్టి ఇప్పుడు దిగుణ శర గర్భౌ గిరిసుతే 5 బాణాలు 10 బాణాలు చేసేశాడమ్మా అన్నారు. 10 బాణాలు చేశాడా? ఆ బాణాలు ఎక్కడ పెట్టాడు? బాణములు ఎక్కడ పెడతారు? బాణములను ఇంతకు ముందు చెప్పినప్పుడు వసిన్యాది దేవతలు అన్నారు అమ్మవారి పిక్కలు మన్మధుడు పెట్టుకునే బాణ తుణీరముల్లా ఉన్నాయన్నారు. బాణముల గురించి వాళ్ళేం మాట్లాడలేదు. కానీ ఇంకా యుద్ధానికి బయలుదేరిపోయేటటువంటి వ్యక్తి అన్ని కట్టుకునే ముందు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆ వరాను ఆ తూణీరము బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టరు. ఎందుకు పెట్టరంటే తూణీరంలో ఉండిపోయినటువంటి బాణాలు 3 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, 4 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, యుద్ధం చేసి ఉండకపోతే 10 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు. ఇప్పుడు వెడుతున్నది ఎవరితో యుద్ధానికి? పరమశివుడితో. బాణాలన్నీ బాగా సూదిగా చెక్కి ఉంచుకోవాలి. కాబట్టి బాగా సూదిగా సిద్ధం చేసి పెడితే యుద్ధానికి వెళ్ళే వ్యక్తి వచ్చి ఆ బాణాలు ఇలా తీసి చూసుకుంటాడు, ములుకు చూసుకుని బాగుంది ఇప్పుడు పెట్టండి అంటాడు. అన్న తర్వాత ఇవి తీసి ఆ బాణాలు పెట్టుకునేటటువంటి ఆ పంజరంలో ఆ తూణీరంలో పెడతారు. కాబట్టి ఇప్పుడు బాణ పంజరం ఇలా పక్కన పెట్టింది. 5 బాణములు ఇలా గోడకి నిలబెట్టరు. వాటిని ఏదో ఇలా పొట్లకాయ ఆనపకాయలో ఏదో పెట్టినట్టు పెట్టరు. వాటిని ఇలా భూమి మీద పెట్టి ఉంచుతారు అడ్డంగా. కాబట్టి అమ్మా 10 బాణాలు ఉన్నాయి, ఆ బాణ తూణీరము ఉందమ్మా అన్నారు శంకరాచార్యులు. అలాగా 10 బాణాలు తయారు చేశాడు ఆ మన్మధుడు. నాకు తెలిసి 5, 10 ఉన్నాయంటున్నావు. ఆ 10 ఎక్కడున్నాయండి అమ్మవారు? పైగా యుద్ధానికి వెళ్ళాలి అంటే మామూలు వాళ్ళ మీదకి యుద్ధాలు వెళ్ళడం అంటే మన్మధుడు గెలిచేస్తాడు. ఎందుకంటే వాడు ఎంత తపస్సు చేసుకుంటూ ఎంత భక్తితో ఉంటే అప్పుడే ఆయనకి సరదా. ఇలాంటి వాడిని పడగొడితేనే కదరా మనకి కలిసి వచ్చేది. మనం అసలు బాణం వేయకుండానే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి మీద మనకు గెలిపి ఏమిటి? నాకు వద్దు, ఈ బాణాల్ని తట్టుకుంటానని ముక్కు మూసుకుని జపం చేసుకుంటున్న విశ్వామిత్రుల్లాంటి వాడి మీద వేసి మేనకతో సంసారం చేయిస్తేనే మన్మధుడికి సరదా. కాబట్టి ఇప్పుడు వెడుతున్నది ఎవరి మీదకి యుద్ధానికి? రుద్రం, శివుడి మీదకి. ఆయన ఎవరు? రుద్రుడు. కోపగిస్తాడు, ఇంతకుముందు కోపగించాడు. అటువంటి వాడి మీదకి వేయడానికి వెడుతున్నారు బాణాలు. కాబట్టి ఇప్పుడు ఆ బాణాలు వేసేటప్పుడు అందరిలా ఏ పూజ చేసుకుంటూనో పునస్కారం చేసుకుంటూనో లేకపోతే ఏదో తపస్సు చేసుకుంటున్నా పర్వాలేదురా మనం బాణం వేసేయచ్చని వేసేయగలిగినంత మొనగాడు కాడు శివుడి మీద. శివుడి మీద వెయ్యాలంటే శివుడు బాగా పరాకుగా ఉన్నాడు. శివుడు ఇప్పుడు అంత ఆత్మభావనలో లేడు. బాణం వేస్తే లొంగుతాడు అని నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో ఉండాలంటే అందరిలా వెళ్లే ముందు ఒకసారి బాణం చూసి కొట్టేస్తే సరిపోదు. అలాంటి అవకాశం కోసం బాణాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు బాగా సానపెట్టిన బాణాలతో ప్రతిద్వంది తిరగాలి. మరి అంత సానపెట్టిన బాణాలు ఉండాలి కదా. 10 ఏమున్నాయి, ఎక్కడున్నాయి నాకు చూపించన్నారు అమ్మ అంటే ఆయన అన్నారు, అమ్మ చూపించడానికి ఏముందమ్మా, ఇక్కడే చూపిస్తాను ఆ బాణాలు. ఎందుకో తెలుసా? మన్మధుడు ఎక్కడ ఉంటాడమ్మా? మన్మధుడు ఇల్లు ఎక్కడ? ఇక్కడే నీ ముఖంలోనే కదా కూర్చుంటాడు.
ఇక్కడే కదా కనుబొమ్మలు తోరణాలుగా కట్టుకున్నాడు. కాబట్టి ఆయన బాణతూణీరాలు చూపిస్తానమ్మా చూడన్నారు. ఏవి శంకరా అంది అమ్మవారు. నీ పిక్కలేనమ్మా తూణీరాలు అన్నారు. ఈ పిక్కల దగ్గర నుంచి పాదం వరకు కొద్దిగా ఇలా లావుగా ఇలా సన్నగా అవుతుంది కదండి. బాణతూణీరం కూడా అలాగే ఉంటుంది. బాణాలను అలా పెట్టుకుంటారు. పైకి వెడల్పుగా ఉంటుంది మూతి పంచపాత్రలాగా, కిందకి సన్నగా ఉంటుంది. కాబట్టి అమ్మా నీ యొక్క పిక్కలున్నాయే అవే బాణతూణీరాలు. ఓహ్ ఇదా శంకరా నువ్వు చెప్పింది, ఇది వసిన్యాది దేవతలు కూడా చెప్పారులే. ఓయ్ ఇది చూసి భయపడిపోయి వచ్చేసావా నామం చదివి? కాదమ్మా 10 బాణాలు. 10 బాణాలా? అది చెప్పలేదే వసిన్యాది దేవతలు. 5 బాణాలు ఉన్నాయనే నాకు తెలుసు. 10 అంటున్నావు, అవి ఎక్కడున్నాయి? ఎక్కడుండడం ఏమిటమ్మా? నీ పాదమనేటటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని 5 వేళ్లతో ఉందా లేదా? నీ పాదములకు ఉన్నటువంటి 5 వేళ్లు 5 బాణాలు చేసుకున్నాడు మన్మథుడు. 2 పాదాలున్నాయా? 2 పాదాలకి 2 5లు 10 వేళ్లున్నాయా? ఈ 10 వేళ్లు ఇప్పుడు మన్మథుడికి బాణాలు చేసుకున్నాడు. అంటే నా 10 వేళ్లు మన్మథుడికి బాణాలైతే ఇప్పుడు శంకరుడు అమ్మవారి పాదాల వంక చూసినా పడిపోతాడనమాట కదండి. అంత సౌందర్యవంతంగా ఉంటాయని. కానీ బాగుంది. కానీ శంకరాను చెప్పింది నా 10 వేళ్లు 10 బాణాలు చేస్తే బాణాలకు ములుకులు ఉండాలిగా. యుద్ధానికి వెడితే ఉండకపోవడం ఏంటమ్మా? నీ గోళ్లే ములుకులు. అందుకని ఆ గోళ్లు ములుకులుగా చేసి వేస్తాడు. ఓహో మరి ములుకులుంటే సరిపోదుగా, వాటిని సానపట్టి సిద్ధం చెయ్యాలిగా. ఎప్పుడు సానపట్టి సిద్ధం చేస్తుండాలిగా. ఎప్పుడు శివుడు దొరుకుతాడో వేద్దామని. మరి ఎప్పుడు నా గోళ్ళు ఇప్పుడు సానబెట్టాడు? దేంతో సానబెట్టాడు మన్మధుడు? అంటే అమ్మా ఇంద్రాది దేవతలు ఎప్పుడూ నీకు నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ కిరీటాల్లో ఉన్న వజ్రాలు వచ్చి నీ గోళ్లకి తగిలి సానబట్టబడుతున్నాయి కదమ్మా. ఆ సానబట్టబడినటువంటి గోళ్ల చేత బాణములుగా చేసుకుని పాదములకున్న 5 వేళ్లని 5 బాణాలు చేసుకుని ద్విగుణీకృత బలంతో ఈ 10 బాణాలని ఇలా పడుకోబెట్టి ఉంచాడు. అదిగో చూడమని పాదాలు అవే 5 బాణాలు. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటివి ఆ తుణీరములు. యుద్ధం వచ్చిందో, శివుడు పరాకుగా ఉన్నాడనిపించిందో, ఈ 10 ఇందులో పెట్టి కట్టుకుంటాడు. పరాజేతుం రుద్రం, ఓడిపోయాడే శివుడు. ఇప్పుడు అమ్మవారు ఇదా భాడం అని పెద్ద నవ్వు ఒకటి నవ్వింది. ఆ నవ్విన నవ్వుందే అది మనను రక్షించుగాక. ఇది అమ్మవారిని నవ్వించడం మనకి మానసికంగా అలా ఒక్కసారి దర్శనం చేయించడం, ఇంద్రాది దేవతలు నమస్కరించే ఆ పాదములు మనకి కూడా నమస్కార యోగ్యములై స్పృహణీయములై జగజ్జనని యొక్క పాదములుగా మన కంటికి భాషించాలని ఒక్క స్మరతో నాభజంగిక అని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక అని విడిచిపెడితే వసిన్యాది దేవతలు దానికి బాణాలు కూడా తీసుకొచ్చి కలిపారు శంకర భగవత్పాదులు. కలిపి అంత భక్తితో నువ్వు సేవించగలిగితే లోకోత్తరమైనటువంటి ఉపమానముల చేత అమ్మవారి యొక్క దర్శనాన్ని నువ్వు చెయ్యగలవు. ఆ స్థూల రూపాన్ని అలా దర్శనం చేసినటువంటి ఉత్తర క్షణంలో నీ యొక్క పాపరాశి సమస్తము నశించిపోతుంది. నువ్వు ఆ జగజ్జనని యొక్క అనుగ్రహానికి లోనవుతావు.